హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మరి అయ్యా ఇవాళటి రోజు లోపల పవిత్రమైనటువంటి పండుగ మహాశివరాత్రి. శివరాత్రి పర్వదిన సందర్భంగా మరి ఆకనపల్లి గ్రామ వీరాంజనేయ కమిటీ సేవా వాళ్ళు కలిసి మరి ఇలాంటి రోజు లోపల మరి ఇలా శివుని పేరు మీద శివరాత్రి జాగరణ గురించి మరి శివనామస్మరణ చెయ్యన్నని, హరినామస్మరణ చెయ్యన్నని, రామనామస్మరణ చెయ్యన్నని మరి యొక్క కాలక్షేపం చేపిస్తున్నారు. అపరూప సుందరి ఒగ్గు కథ. నీ తండ్రి పేరు కుంతలేశ్వర మహారాజు. అగో నాకు ఇద్దరు కొడుకులు కావాలని ఇద్దరు కొడుకులు పుట్టిన పోలే. అగో నిన్ను ఆడవిల్లను నేరుగన్న బిడ్డ 3 రోజుల పిల్లప్పుడే అగో పుట్టంగానే అగో మీ తండ్రి చనిపోయిండు. అగో మన వంశవంతుల కట్న దానం అన్నది లేదు, మొన్న దానమే ఉన్నది. మొన్న దానం ఉన్నదాని అన్నగల్ల దగ్గరికి మల్లన్నం తోలితే సుతుగతులు చేయలేదు, చుట్టుండలేదు, వాటి కొర్రాయి పట్టలేదు, కొంతకు సాగియలేదు వాళ్ళు. అగో ఆఖరికి అగో నా బిడ్డ నేను వెళ్ళిపోయినా, నన్ను కొట్టిర్రు తిట్టిర్రు. అగో కొడుకువైన నువ్వైనవు, బిడ్డవైన నువ్వైనవు, నీ చేతి నేను అగ్గి పెట్టించిన నా బిడ్డ నీ తండ్రి మీద 3 దోషుల్లో మన్నేపిచ్చిందే. అగో నీ అన్న దగ్గర తీసుకొని పోయినా, బిడ్డలారా నా బిడ్డ పసిగిల్ల కసిగాయ బిడ్డ మాలు పోసి సాదుకోమంటే ముసల్తానానికి దసర్రై కన్నట్టు నువ్వు పోరి అన్నవాని మేము గొడ్డొల్లవాని అవి కని చూపెట్టవాని అన్నరాని మాటలు అన్నరాళ్ళు. ఈ ఊళ్ళో ఉండద్దు, ఈ రాజ్యం ఉండద్దు అని వెళ్ళిపోవంగా అట్ట మీద ప్రజలందరూ గుడి విండ్రు. అప్పుడు 7 కమ్మల గుడి చేసిండ్రే నాకన్న వీటో. చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద అంటారే అమ్మా, నీకు దండం పెడితేనే తల్లి. మరి ఎంతైనా గాని కొట్టుకున్న వాళ్ళు లేరా, తిట్టుకున్న వాళ్ళు లేరా, కలిసిమెలిసి ఉన్న వాళ్ళను ఎంతో మందిని చూస్తున్నావేవ్వా. అరే మంచిది బిడ్డ, నా గుణమేంతో మీ అన్నగల్ల గుణమేంతో నువ్వు చెప్తే ఇంటలేవు బిడ్డ. అగో కోట ఇంటికి వెళ్ళి అగో 2 రాకెట్లు కొనిచ్చింది, 2 రాకెట్లు కొనిచ్చింది బిడ్డ. ఇక పోదాంపాయే అని అవ బిడ్డ వెంబడి పెట్టుకొని ఇక వల్లల్లో నేరల్లో నా బిడ్డ ఆగో నువ్వు వెళ్ళిపోయి చెల్లె వచ్చిందా అని చీర తీసుకుంటే అక్కడనే ఉండు బిడ్డ. ఆగో ఎవరి చెల్లె అని శకాన దెబ్బ కొడితే ఉరికొచ్చిన సంక చేరే నాకన్న బిడ్డ. నేను రాను బిడ్డ, ఆడు అనరాని మాట్లాడినాడు. నా కొడుకులు కాదు కోడళ్ళు. ఆగో నా కోడళ్ళు అలుకులు కాదు, నా ఆకిలి నేను ఒక్కదాన్ని కాదు బిడ్డ. ఈ బజారు విన్నే ఉంటావా? ఇన్నే ఉంటాడు వచ్చారా. సరే తల్లి, నువ్వు రాకపోయిన మంచిదే. నేను అన్నయ్యల బయటికి వెళ్ళిపోయి సేదికి రాగిట్లు పెడతాను అని రాగిట్లు పట్టుకున్నది. కూర్చొని ఉన్నది నా పెద్దన్నగా వచ్చి ఇప్పుడే తెలుసుకుంటానా అని. తమ్ముడా ఏందిరా అన్న? ఏందిరా అన్న అంటే ఆరంటన్నావా నువ్వు అన్న అంటున్నావు? ఏందిరా అన్న వారి ఇవాళ ఏందిరా, ఇవాళ ఏం పండుగ గిత్త అసలు బిల్డింగ్ కనబడుతుంది చాలు, 4 పైసలు ఉంటుంది చాలు, తెల్లగా బట్టలు కట్టుకుంటుంది చాలు. మరి ఆలంగా పోయేది అన్నే అంటది, ఈలంగా వచ్చేది అన్నే అంటది. వారి మరి ఇవాళ ఇదే వదిలి వచ్చింది. ఎవరు మీరు? మీ చెల్లెమ్మను వచ్చిన అన్నయ్య. అబ్బా, వెనకడ ఎన్టీ రామారావు నవ్విండు, మళ్ళీ నువ్వే రావుతానరా? వారి నా తోడ ఉంటే చెల్లెకి తప్పుడే వేదిరా, తప్పుడే వరవరగా కాలుతో చూస్తారా? కాలుతో చూపెడితేనే కలిగినట్టుంటారా, మరి చేత చూస్తే చెడిపోతారు. అబ్బా, నీది అర్రకాల గుణంరా. మరి నా గుణం నీకు తెలియదారా? నీ గుణం వేస్తే నీ గుండెకి నాకు అన్ని తెలుస్తాయిరా, ఇది కూడా అవుతుంది. అన్నయ్య ఎందుకే గట్లా మాట్లాడుకుంటున్నారు?
నువ్వెవరు? నీ చెల్లెమ్మను వచ్చినా నీ ఆధార్ కార్డు ఉన్నదా? లేదు. రేషన్ కార్డు లేదు. గుర్తింపు కార్డు లేదు. మరి లేని నిన్ను బస్ ఎక్కడిస్తారే? ఎక్కడిస్తారు అన్నయ్య ఇద్దరన్నా తమ్ములకు ముద్దులాడి బిడ్డలే ఇద్దరన్నా మన తల్లి శకుంతలాదేవి మన తండ్రి కుంతలేశ్వర మహారాజు మన తల్లి కడుపు నమ్మున వీరిద్దరు పుట్టినాక పెరిగి పెద్దగా అయినాక పెళ్లి వేసిండ్రట. మరి నా కొడుకుల తోడ నాకు ఒక్క బిడ్డగా ఉందని నన్ను కన్న తర్వాత 3 గడియలప్పుడు మన తండ్రి చచ్చిపోయిందట. సుతులు గతులు వేయలేదాట, చుట్టూ కూడా ఉండలేదాట. బొందకు దానియకుంటే చివరకు చూసిన సుంకరి మల్లయ్య జాగ లోపల మన తండ్రిని బొందదానం వేసుకొని నేను వాళ్ళ కొరకు పాతులాడుతుంటే కోడళ్ళ వేడికి తీసుకపోతే ఎందుకు వచ్చినా ఓ లంచం ఉండాలి మెడల మీద కట్టెలేసి ఇళ్ళ దొబ్బిండ్రోటనే అన్నయ్య. ఎవరు చెప్పిరు ఇది? మమ్మీ మమ్మీ మరి అది ఏది? అక్కడ బజారు మీద కూర్చున్నది. ఎందుకు రాదట? రాదట. ఎందుకట? కొట్టిరాటగా మీరు. నేను వచ్చిన నేను వచ్చినట్టు వీళ్ళందరూ నాకు చెప్పరేమురా కొట్టలేదా? ఆఖరి పెళ్లి గుళ్ళే ఆయన ఒక్కడు చెప్పిండు. కోట్ల ఒక్కరు చెప్తే సాక్ష్యం చెప్తా. ఇద్దరు చెప్తారు కదా, వీళ్ళందరూ చెప్పాలి. అందరు ఎందుకు చెప్తారు? ఒక్కరు చాలదా? అని పెద్ద మనిషి, ఊరికే పెద్ద మనిషి. చెల్లె గాయన మాటలు పట్టుకుంటావురా? లేకపోతే వీళ్ళంతా అనుకోదురా? ఇప్పుడు అందరూ కొట్టలేదా కూడా అదేంటావు? వాళ్ళ మాట నమ్ముతావు. మరి ఇంకెవరి మాట? ఇక చెల్లె రాయే చెల్లె రాయగల్ల చెల్లె చెల్లె నీకన్నా ఎక్కువ నాకు ఎవరు చెల్లె చెల్లె కూకుండు చెల్లె ఈ కుర్తి మీద చెల్లె లోకం కాకులు అన్నట్టు చెల్లె ఒక తల్లి పిల్లలు రక్త సంబంధం కాదా? తోడు ఉంటే తోడు కాదా చెల్లె? ఓ చెల్లె నీ మీద ఎంత వస్తానే తలకాయ ఎంత వస్తుందా చెల్లె? నాకు ఏందో అనుకునేదో ఉప్పు చెల్లె చెల్లె తలకాయ ఓ చెల్లె అక్కడ వెళ్ళి ఆగో టైగర్ చేయండి బొమ్మంటే వచ్చినే అట చెల్లె. ఓ చెల్లె నీ మీద దిగుతారా? అయ్యో చెల్లకల్లు పడతాడు అయ్యో చెల్లకల్లు పట్టుతాడు అందరు మంచోడు కాదు. చెల్లెనే మంచోడు కాదు. మంచోడు నా గుండు పెట్టు కాలు తీసుకుంటే కాదు. ఇయ్యాలి మన ఇద్దరం కలిసినామని అన్నది ఎల్లలు కలిసినని అన్ను మంటతాను ఇయ్యాలి. చెల్లె వాళ్ళు ఎందుకంటారు? ఇవో నన్ను తీసుకొని వచ్చివో ఇక్కడ ముద్దుగుండ వాళ్ళకి ఇక్కడ ఊకుండా పెట్టేది ఇన్నే ఈ బొడ్రాయి ఇక్కడ ఊకుండా పెట్టి వీళ్ళందరూ నాకు రాకెట్ కట్టి ఇక రాకెట్ కట్టి ఒక ఇచ్చనే అచ్చుడు వచ్చి అందరూ నాకు రాకెట్ కడితే నేను కానీ కడుతున్నా చెల్లె. ఇక నేను ఎంతో గీత కూడా చెల్లె ఇక రాకెట్ రాడు. ఇక నా అక్కలు కాదని అవ్వదు కాదని చెల్లెలు కాదా అని నేను అందరికి వాళ్ళ నిర్తం చేసిన చెల్లె. వాళ్ళకు కొత్త కొత్త బట్టలు చీరలు అన్ని కొనిచ్చిన బంగారం కాంచెల్లి వాళ్ళకి తీసిన. మరి వాళ్ళని అర్థం చేస్తానా? మరి జంట వాపి పెట్టద్దు. మరి బావలు వాళ్ళు రంది పడతారా అని ఇక అక్కలెక్కవో కొత్త బట్టలు చీరలు. ఇక బావలకు ఒక్కటే డైరు డైరు కట్ట విలువ. అన్నయ్య నేను ఇంతసేపు అవుతాను ఇంటికి వచ్చి రాగిట్టు కట్టమ్మా. అది నేర్పింది
అయ్యో అది నాశలే చిటికే తక్కువ విన్న ఉంటది అదిలే ఇక మీ అన్నలో కింద మీ వదలలో మీద లేకపోతే గాంగ గీనికి దిస్తాను నేను ఎప్పటికి మీదనే ఉంచుకోరి నువ్వు విన్నే ఉండు అమ్ములు చింటూ బుజ్జి ఏంద్ర వాడుకో పెద్దవాంచి కొడుకు అన్నట్టు అమ్ములు ఇక రారా ఎందుకు రాత్రి ఎటు పోతుందో బయటకు రమ్మంటారు గంత కాదే ఇవాళ మన ఇంటికి ఎవరు వచ్చిర్రో చెప్పించుకో వాళ్ళు ఏం పండుగ తెప్పించుకో రాకిట్ల పండుగ అయితే మా బాపు నన్ను తోలకపోని రావచ్చు ఆపు ఆపుగాదు పుల్ల ఇచ్చిరు కథం చేసిరు కదా కాదురా మా బాపును పిలుస్తున్నా ఆయనకి అడకచ్చిన కొంపకు మన ఆయన ఎందుకు వస్తాడు కానీ ఏ నాది అడక తిన కొంప అనే మరి నన్ను ఎగముందు నీకే ఉన్నది రా పొచ్చోడ నువ్వు ఏం తెచ్చినాడు దానివే తాట తెచ్చిన పీట తెచ్చిన రోల్ తెచ్చిన రోకలు తెచ్చిన కూలర్ తెచ్చిన కుక్కర్ తెచ్చిన గ్యాస్ తెచ్చిన గ్రైండర్ పెట్టిన లడ్డు పెట్టాను తినాల గుడ్డు పెట్టి కానీ పిల్లలు మాత్రం చేయలే అది మొగతనంలో ఏదైనా సుఖతనంలో బిడ్డెక్క అవుతారో అనుకోవడానికి ఏంది మీ బాపు రాలే మరి మా మమ్మీకి టచ్చిందా రాలే ఆయనకి లేకుడు గొప్ప కాళ్ళు ఎందుకు వస్తారా మా బావ వచ్చిండు కావచ్చు ఆడే కూడా వాళ్ళెవరే పెద్దక్క పెనిమిటి అవి ఇన్నర్ రాకపోయా ఈ గొప్పగా ఆయన వస్తాడా నేను పోతేనే పోతారు 3 నెలలు ఉంచుకున్నాడు వస్తారు 3 నెలలు నారాయణ మరి అమ్మగారింటికి పోతున్నట్టు గారు నువ్వు అనుమాన పోతావని మా అక్క డెలివరీ అయితే ఇది చెప్పాటు అయినా అయినా కట్ట ఉంచుకోలే ఈ చీర అయినా కొన్నలేను మరి నేను కొన్న చీరేది ఒకరికి ఇటువంటి చీర కొన్న వాడు వండు అట్లా కాదు ఎవరు రాలేదే ఇలా మా చెల్లి వచ్చిందే ఒక శుభవార్త చెప్తాడు ఎందుకట మీ చెల్లి ఎందుకు వచ్చింది ఆగో రాకెట్ కట్టడానికి ఇక దాన్నే ఉంచుకోరా మేమే పోతాం ఏయ్ మరి తెలివి ఉన్న అదిరే పొట్టోడా ఎత్తుకా తెలివి కల్లా మోకోవడానికి తేనెపురం తోలితే తేనె ఎమ్మంటే ఈగ బుర్రవాని ఇంటికి వచ్చి తొర్రలో మూతి పెట్టుకొని 9 నెలలు అది 3 రోజుల పిల్ల ముద్దించుకుంటే మొదటి మీ అయ్య చచ్చిండు ఇప్పుడు మీ అన్నదమ్ముల చేతిలో రాకెట్టు కడితే మీ చేతులే పడిపోతాయో కాళ్ళే పడిపోతాయో మీ ముడి కింద బోలు పెట్టి ఎవడెత్తిపోయారో తరపులేని గంత పొయ్యి కాడి కొంద నువ్వు పెండ్లం కావాలని అయితే నేను చెప్పినట్టు చేస్తే ఉంటా లేకపోతే ఏం చేయమంటే దాన్ని కట్టుకున్న పెన్న వాళ్ళ కారెత్తి తన్ని చేసుకున్న పెన్న వాళ్ళ చెయ్యెత్తుకొచ్చి ఉంచుకున్న ముండల వాళ్ళ తల్లిని బిడ్డలు ఊళ్ళకెళ్ళి కరివెళ్ళ కొడితే సంసారం చేస్తా లేకపోతే పోతుబాబు ఇంటికి పోతా నీ పోస్ బాగా జోలి ఎక్కడి అంటే నిలబొట్టు ఆడ సంసారం ఉంచగొట్టేటట్టే చెప్తాను ఆగో తోడు ఉంటే తోడు కొడుకొచ్చిన కోడలు దాని నువ్వు ఆగో ఒక్క తల్లి పిల్లలమ్మేవు ఆగో ఒక్క తల్లి పిల్లలమ్మేవు ఆగో నువ్వు చెప్తే నా చెల్లె నేళ్ళ కొడతానే అని ఒక చెల్లె బయటికి వస్తూనే ఉన్నాడు అన్నయ్య గింతసేపు పోతుంది ఓ చెల్లె ముండ కొడుకులు హారా నీకు చెల్లి ఉండదని చెప్పపోతే అని ఇంటిక దర్వాజా పొంటి తీసుకొని పోయి బెల్లంపల్లి కాడ నీకు చీరలు నీకు బట్టలు ఇగో నక్లేసులు బంగారం తుమ్మలారం నా కంగలారం నా జిల్లడారు ఇక నా బొంగలారు నీది ఏడాది మార్చుకో చెల్లె నువ్వు ఇన్నే ఉంటావురా నేను ఇచ్చేనే ఉండవు నీ ఘనంగా పెళ్లి చెప్తా ఘనంగా ముచ్చాల పందిరి చెప్తా పందిరి చేస్తారా ఎక్కడ పందిరి కింద చేస్తారా అని ఓ చెల్లె ముచ్చాల పందిరి మనకేం తక్కువైంది చెల్లె మనకేం తక్కువైందిరా నీవు అదినం చేసుకున్నప్పుడు ముచ్చాలు వజ్రాలు అప్పుడు ఇవి ఆకలి పెళ్లి అన్ని గుడిసెలేనే ఇప్పుడు మేము అదినం చేసుకున్నప్పుడు ఇంకొక బిల్డింగ్లు కనబడ్డాయి ఇప్పుడు నీ పెళ్లి చేస్తే వాళ్ళు ముచ్చాలు ఏరుకొని పోయి 3 అంతరాలు బంగ్లా కట్టాలి మళ్ళీ ఈయనే ఉంటావా నేను ఇక్కడనే ఉంటావు ఈయనే ఉండు ఈయనే నేను ఒక్కనే ఆ అత్యంత రాకపోతే అన్నగాడు తమ్ముడు కాడు ఎంత ఖర్చు అయినా మంచిదే మళ్ళీ ఈయనే చేస్తా పెళ్లి అది నేది అదినే అత్తది నీకు పలారాలు తెస్తాను చెల్లె నాకు పలారాలే నీకు పలారాలే చెల్లె వీళ్ళందరూ స్పీడే పెడతా చెల్లె నువ్వు ఉంటావురా నువ్వు ఎన్నే ఉంటావురా
ఏరా నీకు కోపం వస్తే నీ కాళ్ళ గుద్ద నీ చెయ్య గుద్ద నీ నోరా గుద్ద ఈ శివరాత్రి మరి కాలు ఆగుతుందా చెయ్యి ఆగుతుందా నోరు ఆగుతుందా అనరా మళ్ళా నన్న మరి అద్దులో వార్తలు ఒకటేసారి వస్తాయి. ఏమి రావరి అన్నయ్యా నీకు దండం పెడతారా అన్నా రాగిట్ల పండు గాని నేను సంబరపడుకుంటే ఇంటికి వస్తే పెళ్ళం మాటలు పట్టి పెళ్ళవన్నీ చంపబోయే వారు నీకు తెల్లవన్నీ జోలికైనా అది అన్నయ్యా అయ్యో అన్నయ్యా సూర్యకాంత రాజా అయ్యో అన్నయ్యా చంద్రకాంత రాజా అప్పుడన్న మాటలు ఏమాయే సూర్యకాంత రాజా అనికున్న బతుకులు మనయాయే చంద్రకాంత రాజా అయ్యో అన్నయ్యా సూర్యకాంత రాజా అప్పుడన్న మాటలు ఏమాయే సూర్యకాంత రాజా కలిసున్న బతుకులు మనయాయే చంద్రకాంత రాజా కొట్టబోకు తిట్టబోకయన్నా చెడిపోతే ముండలు దొరుకుతారురా కంటే పిల్లగా వచ్చు కానీ కొంటే పువ్వులు దాగలు నచ్చు కానీ అన్న తోడ ఉట్టిన తోడు దొరకదన్నా అన్నయ్యా నేను పాలిదాన్ని అనుకున్నవారా పాలు పంచుకొని పోవడానికి నేను నీ ఇంటికి రాలేదురా అన్నయ్య 60 లక్షలు నీకు ఉన్న కానీ గాజులు లేని ఆడదాన్ని గయ్యాలిదంటారురా ఒరి అన్నా నీ ప్రాణముల కాడ నేను పరిట గొమ్ము వరుచుకుంటున్నారా నీ ఇంటికి నీ చెల్లె రాలేదు అనుకోరా ఏ పిచ్చగాళ్ళలో ఏ గంగెట్లలో ఏ రాజంగలలో ఎవతో వచ్చిందని కోరి ఒక్క 10 రూపాయలు కొంగు లోపల వేసినట్లయితే నేను వెళ్ళిపోతారా 10 రూపాయలు వేయాలి ఎవరు ఇజ్జత్ మానం ఇస్తారే నాకేం తక్కువ ఉన్నది 10 రూపాయలు ఎందుకు చెల్లె సాగు అమ్ములు గంగి జేబులో 50 రూపాయలు ఎక్కారు నీ అమ్మమ్మ కూడా సంపాదించిండు నేను పొద్దునో కానీ మాపనో కానీ పోయి సంపాదించుకున్న పైసలు నాకు తెలియకుండా పొద్దునే పనికి పోయినావు మాపనే పనికి పోయినా పొద్దున 100 రోజుల పనికి పోయిన పార్టీలు గుర్త పట్టారో పోలేదు నాకు ఉండోడా అది పొద్దునో కైకిలి మాపనో కైకిలి అనాలి ఇప్పుడు 50 ఇచ్చినావు అనుకో రేపు ఆశపడి 100 అని వస్తుంది దోషడు మన్ను దాని కొంగులో పోయి ఆశ లేకుంటే పీకు నువ్వు చెప్తే నా చెల్లె కొంగడి చెల్లె అన్నయ్య బొచ్చ పైసలు చేసుకున్నాడు బాగా నీ అదే కూడా బొచ్చ బట్టలు ఉన్నాయా శివ శివ చెల్లె గొంగుల మన్ను దుగ్గు వస్తున్నావారా అది మన్నానే మరి ఏంటిది రైతుగా అది మన్ను కాదు బంగారం బెల్లం పెళ్లి కాడికి పో అక్కడ బస్ స్టాండ్ కాడ ఊకో తులాల 1,00,000 రూపాయలతో అమ్ముకో ఇళ్ళ కాలం బతుకో నా పేరు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు నువ్వు పోసిన మన్నుకు అది వడ్లేడు చుట్టబట్టి కొట్టు మరి పాప గారివాడా మరి పట్టు గారివాడా నువ్వు వసినవన్నే నాకు బంగారం అవుతుందిరా నీ ఇంటి లోపల ఉన్న ధనధాన్యం అంతా గిట్లనే సర్వనాశనం అయిపోతుందిరా వారి
పోతావురా ఇంకా అక్కడవరా తెల్లాలి ఆడే కడతారా గోవింద గోవింద తగ్గి జరగను కాదు ఇప్పుడు ఎవరు మాట్లాడారు ఈ అన్నగారి మీద మనం తెలుసో తెలవకునో నేను పోసిన అది పోయొచ్చురా నీ ఇంటికి పెద్ద నువ్వు ఎక్కడో దొంగ పట్టే. పోయేదే. వాళ్ళ ఇంటికి ఎకరం భూమి దొబ్బిరు కాబట్టి అటే మాట్లాడతారు మనది కేవలం మాట్లాడరు దోషుడి తోడి పోతే మంచిగా ఉండదు ఇగో రోడ్ ఎత్తయింది ఇగో ఇల్లు అంపయింది ఈ ఆకిట్ల బురద అవుతుంది వర్రగట్టేస్తే దోమలు కుడుతున్నాయి నీళ్లు నింపుతున్నాయి 20 ట్రిప్పులు తెచ్చి నేను వరివాన్ని నేను నేర్పుకుంటా 20 ట్రిప్పుల కింద నేను అదే పోనా ట్రిప్పులు ఏమంటారు నరాలు కాగా పోతావురా గిట్టనే సర్వనాశనం అయిపోతావు ఇక పొయ్యి పోతారా ఆరతరా ఆరట ఎన్ని రోజులకు ఉన్నగా నువ్వు నా కాళ్ళకు అడిగి రాకపోతావు నీ కాళ్ళ కాడికి వస్తారే నీ కాళ్ళ కాడికి వస్తారా నా పెళ్ళ వస్తావురా వస్తావు అంటన్నా నా పెళ్ళ కాళ్ళ కాడికి పోతానా ఎంత భయం అరిపోయినామంటే అది ఇప్పుడు అప్పుడు 12 ఏళ్ళే 12 ఏళ్ళ నుంచి మాకే చూడకుండా లేడు ఒక్క 12 లేదు ఇప్పుడే అగో గానాడి దినము లోపల శల్యం ఎప్పుడైతే బయటకు దెబ్బ వరకల్లా వచ్చింది తల్లి కాళ్ళ కాడబడ్డది బిడ్డ అని చెప్పుతాను విన్నావా అందుకే అంటారే తాగుతనే ఎవడైనా మొగ్గుతాడు తడితేనే గుడిసె కప్పుతాడు బొందల పడితేనే లోతెంత అన్నది అర్థమవుతుంది అగో అప్పటికైనా ఇప్పటికైనా గాని విద్య దుష్టునికి దూరం ఉండాలన్నారు ఇన్ని రోజులు ఈ ఊళ్ళో ఉన్న సంగతి వాళ్ళకు తెలియదు ఇప్పుడు నీ అన్నగాళ్ళకు తెలిసింది కాబట్టి ఏ రాత్రో ఏ పగలో వస్తారు నీ ప్రాణమే తీస్తారు నా ప్రాణమే తీస్తారు నీ తండ్రి చచ్చిన్నాడు నేను చచ్చేది ఉండగా నువ్వు పెరగాలి పెద్దదాని కావాలి బట్ట కట్టాలి బలగముల కలవన్నని అగో ఇన్ని రోజులు నిన్నడకచ్చి సాగిన ఏ ఊరికన్నా తీసుకపోతే బాబిడ్డ సంగతోల చిల్లి పోతే ముంగటూళ్ళు చల్లగుంటే 36 లడకచ్చి సాగుతా అని అతవరాత్రి బిడ్డనెంబడి పెట్టుకున్నది ఏ ఊరికన్నా పోయి బతుకుదామని పోయి వచ్చదామయ్యా ఓ జనులారా పోయి వచ్చదామయ్యా దోషరాత దొంగరాత రాత్రిరాత అంతా వెంకటేశ సంకటేశ ఎడనున్నావు శ్రీనివాస వెంకటేశ సంకటేశ అడవి లోపల పోతుంటే 7 పొత్తులు అవుతుంది 7 మాపులు అవుతుంది గడుపుల కన్నం 7 కంటికి నిధులేదు వంట పోతలేదు తూర్పు గాలి పెడితే పడవడి కొడుకుంటాను పడవడి గాలి పెడితే తూర్పు కొడుకుంటా 80 ఏళ్ళ పెద్ద మనిషికి కాళ్ళు తడబడుతున్నాయి ఆయన కళ్ళకు మతుకు వస్తున్నది చేరుతున్నారు పెద్దలు కడుపు లోపల పేరు తూర్చీడలో గుర్తుకపోతున్నాయి నాలిక తడిపిల్లు కోరుతున్నది అగో తరణి మీద పడిపోయి బిడ్డ రావు కన్న బిడ్డ పోతున్న బిడ్డ నా బిడ్డ నన్ను ఎవరో పిలిచినట్టు అవుతున్నది ఎవరో పిలిచినట్టు అవుతున్నది ఎవరు కళ్ళల్లో తిరుగుతున్నారు కానస్తున్నారు పోయిన పెద్దలు బిడ్డ బతికినంత సేపుగా నేను బతకబోను అయ్యో నేను రక్తదాన్ని రక్తగా నా బిడ్డరో నేను ఒక్క మాట చెప్పుతున్నా నా బిడ్డ పురుట్ల తండ్రి వాయే అగో అన్నదమ్ములా అని ఆశపడిపోతే తోడేళ్ల సందము తోడ ఉట్టిన అన్నగారు నన్ను తరివేళ్ళ వచ్చిరి నా కన్న తల్లి కూడా చచ్చిపోయనము దిక్కులేదా అని చెప్పి బిడ్డ నువ్వు బాయన్న శర్వన్న చూసుకోకు ఇక బాయిలా పడితే బిడ్డ నా బిడ్డరో
నా కన్న కడుపు గండి వద్దే అపురూప నా సాధిన పేరు దక్కది నా సాధిన రెక్కలు సలివారు హృదయ బిడ్డాను పెరగాలి పెద్దదాని కావాలి బట్ట కట్టాలి బలగాలి గలవాలి ఆగో నువ్వయ్యతో బలవనా కన్న బిడ్డో అందమైన మొగోన్ని చూసి ఆగి మాట్లాడకు 10 రూపాయల కాశపడి ఎవరికి పక్క వర్రకు ఆడిదాని జీవితం అంటే అరిటాకుతో సమానం మొగోని జీవితం అంటే గారె ముళ్ళుతో సమానం అంటారు బిడ్డ ఆకు వీర ముళ్ళు పడ్డ ముళ్ళొచ్చి ఆకు వీర పడ్డ ఆకు ప్రమాదం గారి ముళ్ళుకు ప్రమాదం కాదు ఎవరన్నా నిన్ను వరించి కళ్యాణం చేసుకుంటే పెళ్లి చేసుకో బిడ్డ అత్తమామ సేవ ఎత్తి చెయ్యి అత్తమామ సేవ ఎత్తి చేస్తే ఆడిది ఉంటారు లేకపోతే దాన్ని బరువులు మోసగా ఆడిది ఉంటారు ఒక్క ఆడిది మంచిది అయితే 2 వంశాలు పేరు కత్తాయి ఒక్క ఆడిది లంగ అయితే 2 వంశాలు బజార్కి ఎక్కుతాయి ఒక కన్నోని కొన్నోని పేరు నా బిడ్డరో ఇక పేరు నిలబెట్టు బిడ్డ ఓ మాయిలా నా బిడ్డ ఇక నేను బతికినంత సేపు బతుక నేను చచ్చిపోయినాక నా కండలు కాకుల గద్దల పాలు చెయ్యకు మన వంశంలో బొందదానం ఉన్నది కానీ కట్టదానం లేదు నేను చచ్చినాక నా శవం బరువెక్కుద్ది లేవడితే నీకు లేవ్వా నేను కట్టుకున్న చీర 2 వక్కలు వేసి కుక్క గదా కాళ్ళకు తాడగట్టి గుంతుగా పోయినట్టుగా సలివాగు దాకా గుంతుకపోయి ఉష్క లోపల బొంద లోపల నన్ను బొందబెట్టి ఆ వాగు లోపల నువ్వు సల్లీల తానం చేసి ఏ ఊరికన్నా వెళ్ళిపోయి వాళ్ళన్న వరించి కళ్యాణం ఆడితే పెళ్లి చేసుకోమాను అవ విరవిల కొట్టుకొని ప్రాణం తీసింది ఆ కన్న తల్లి అగోగానాడు కన్న బిడ్డ చూసేది చూడంగా మాట్లాడేది మాట్లాడుకుంటా తల్లి ఎప్పుడు మరణం అయిందో తల్లి వీనబడ్డది అరగంట సేపు వరకు వచ్చింది అడిగితే ఎన్నిలా కట్టేవాడు చూస్తాడు అడిగి లోపల ఏడ్చేవాడు ఓదాడుతారు కన్న తల్లి కట్టుకున్న చీర కట్టు సిందించి కడవ సింగులు దింపి కాళ్ళకు గట్టి కుక్కను గుంజుకపోయినట్టే గొరగోర సలివాగుదాకా గుంజుకపోయింది ముసుకలు ఓడింది ముసుక లోపల తలని పొంద పెట్టి మంగ పొరక తీసుకొచ్చి బొంద వీన పెట్టి నక్కలు గుంతకుంట దాని మీద బండెత్తి సరళీల తయారు చేసింది అబ్బాయి ఇడికి నా రుడాన బంధం తీరిపోతుంది నాకు గతించెత్తకున్నలో నాకు ఊరై రాదు పల్లె రాదు పట్టమై రాదు ఇదే అడిగితో పట్టుకొని పోతా నేను పాపాత్మురాలనైతే నన్ను పాములే కుట్టని పుణ్యాత్మురాలనైతే పురులే సప్పుకొని తినని అగో సట్టనేమో బలి పిల్లలైతా బతుకుతే పులి పిల్లలైతా అని కన్నీరు తీసుకుంటా అడవితో పట్టుకున్నది అడవి బాట పట్టుకొని ఇక ఎవ్వలాలి ఇక అడవిలో నా అడవిలో ఓడి బాలంటే బాలగాడ అది బంగారు అది సరిగంటే సరియ కాదు అడవిలో పొరపోతుంటే మీరే ఎండ కొడుతుంది కింద తరణి కారుతుంది దావరంటి పాదాలు తరణి పెడితే గమలు పొక్కులు పై కాళ్ళకి నవరుకులు కారంగా ఆ ఈర గారికి అనేకమైన ధూప పుట్టింది ఎక్కడ సారె నీళ్లు లేపాయ భగవంత ఎండాకాలం దినవి నా ప్రాణం పోతే అది ఆ ఊర మంద కలిసి రామారావు మందకాడ మనిషి అనేటోళ్ళేడు ఎండాకాలం దినం చెరకలు ఇవ్వాలి అడవి మీద గొల్లబోతు విడిచిపెట్టి పోయిండ్రు ఇక్కడ మనసులో ఉన్నారనుకుంటే ఎవరు లేకపోయి ఎవరన్నా గిరి నీళ్ళు వస్తారనుకున్నా కానీ నాకు కొండంత ఆశతో నచ్చన ఆశలు పడి ఆశలు అయిపోయి నా ప్రాణం పోద్దనుకున్నది మందకాడ కూర్చుండి కన్నీరు ఇస్తంటే మహేశ్వరుని లీల ఎవరికి తెలుస్తుంది జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు జరగబోయేది ఎవరికి తెలియదు మందలోపల ఉన్నది అంబోతు కోయిలాగా అయిన మైడి గంగావు బయటికి వచ్చింది ఆ ఉన్న కోయిలాగా 2 సంపర్కమైనవి కోయిలాగా బంధువు జరిగింది శిలశిల ఆవు పంచకం ఎప్పుడు ఇడుతున్నదో అపరూప సుందరి చూసింది ఆవు పంచకం తాగితే 66 రోగాలు ఒక్కపోతే కానీ వచ్చింది దోషిని వచ్చింది అప్పటికైనా ఇప్పటికైనా చూడుండ్రి తగరాని రోగం అయితే ఎంత చేదు మందైనా మింగుతాం తగరాని కట్టం వస్తే ముంద కంపలు దొరికే తలకాయ దాచుకుంటాం ఇక దోషి శిలశిల ఆవు పంచకం విడుతుంటే దోషులు పట్టింది ఆవును కోల్లాగా 2 కలిసినాయి కాబట్టి కోల్లాగా వీర్య బిందువులు ఆవిలోని మార్గాలు వచ్చాను దోషిట్లు పడ్డాయి కన్ను మూసుకొని కానకుంట తాగుతుంది తాగంగానే తమాష ఏర్పడుతుంది కడుపులో ఓగ కత్తి మెరిచినట్టయి ఆవు దేశ సంతాన బలము అపరూప సుందరి గర్భాన ఓడి కట్టిండు ఉపకారి దేవుడు
ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.